పచ్చటి కొండలు, ప్రవహించే నదుల మధ్య ఉన్న పాపనపేట్ అనే చిన్న గ్రామంలో రాము, రాజు అనే ఇద్దరు చిన్న పిల్లలు ఉండేవారు. ఈ గ్రామం దాని సుందరమైన ప్రకృతి దృశ్యాలకు మరియు ప్రకృతితో సామరస్యానికి విలువనిచ్చే బిగుతుగా ఉండే సమాజానికి ప్రసిద్ధి చెందింది. రాము మరియు రాజు మంచి స్నేహితులు మరియు వారి గ్రామం చుట్టూ ఉన్న అడవులు, పొలాలు మరియు నదులను అన్వేషించడంలో ఎక్కువ రోజులు గడిపారు. వారు ఎల్లప్పుడూ సహజ ప్రపంచం గురించి ఆసక్తిగా ఉంటారు మరియు వారి పరిసరాలలో నివసించే మొక్కలు, జంతువులు మరియు పక్షులను గమనించడానికి ఇష్టపడతారు. ఒక రోజు ఉదయం వారు అడవిలో తిరుగుతుండగా ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చున్న ఒక వృద్ధుడు కనిపించాడు. తన పొడవాటి తెల్లటి గడ్డం మరియు దయగల కళ్లతో ఉన్న వృద్ధుడు ప్రకృతి గురించి తనకున్న జ్ఞానంతో ప్రసిద్ధి చెందిన తెలివైన గ్రామస్థుడు. అతని పేరు తాత మోహన్. హలో తాత మోహన్, అబ్బాయిలు ఏకంగా పలకరించారు. హలో నా యంగ్ ఫ్రెండ్స్, తాత మోహన్ చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. ఈరోజు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఏమిటి? అడవిని అన్వేషించడం, ప్రకృతి గురించి తెలుసుకోవడం మాకు చాలా ఇష్టం అన్నాడు రాము ఉత్సాహంగా. దానిని రక్షించడంలో మేము ఎలా సహాయపడగలమో మీరు మాకు మరింత చెప్పగలరా? తాతయ్య మోహన్ కళ్ళు గర్వంతో మెరిశాయి. మీరు అడిగినందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రకృతికి అన్ని సహాయం కావాలి, ముఖ్యంగా మీలాంటి యువకులు మరియు శక్తివంతమైన అబ్బాయిల నుండి. సంవత్సరాలుగా గ్రామం అనేక పర్యావరణ సవాళ్లను ఎలా ఎదుర్కొందో ఆయన వివరించారు. చెట్లు నరికి వేయబడుతున్నాయి, నది కలుషితం అవుతోంది మరియు పక్షులు మరియు జంతువుల సంఖ్య తగ్గుతోంది. మన అందమైన పరిసరాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి అని తాత మోహన్ అన్నారు. మీరు చేయగల అనేక చిన్న విషయాలు ఉన్నాయి, అవి పెద్ద మార్పును కలిగిస్తాయి. తాతయ్య మోహన్ తన వివేకాన్ని పంచుతుంటే రాము, రాజు శ్రద్ధగా విన్నారు. మొక్కలు నాటడం, నీటి సంరక్షణ, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి వాటి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. అతని మాటల నుండి ప్రేరణ పొందిన అబ్బాయిలు వెంటనే చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు తమ స్నేహితులను సేకరించి నేచర్స్ గార్డియన్స్ అనే పేరుతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. కలిసి తమ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వివిధ కార్యక్రమాలను రూపొందించారు. వారు చేపట్టిన మొదటి పని మొక్కలు నాటడం. గ్రామంలోని నర్సరీ నుంచి మొక్కలు సేకరించి అడవుల్లో, నదీ తీరాల్లో నాటారు. ప్రతిరోజు పాఠశాల ముగిసిన తర్వాత నారుకు నీరు పోసి అవి బాగా పెరిగేలా చూసేవారు. అనంతరం గ్రామ వ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సహాయంతో వారు వీధులు, పొలాలు మరియు నది నుండి చెత్తను ఏరుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ వ్యర్థాలను సక్రమంగా పారవేయాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని గుర్తు చేస్తూ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. రాము, రాజుల ప్రయత్నాలు అక్కడితో ఆగలేదు. వారు ప్రకృతిని రక్షించడం యొక్క ప్రాముఖ్యత గురించి ఇతర గ్రామస్తులకు అవగాహన కల్పించడం ప్రారంభించారు. గ్రామ చౌరస్తాలో సభలు నిర్వహించి, పోస్టర్లు వేసి, స్కిట్లు ప్రదర్శించి అవగాహన కల్పించారు. రాము, రాజులు చిరునవ్వు నవ్వారు. ఒక గాఢమైన సాఫల్య భావన కలిగింది. చిన్న చిన్న పనులు కూడా అంకిత భావంతో, ప్రేమతో చేస్తే పెద్ద మార్పు వస్తుందని గ్రహించారు. వారు ప్రకృతికి సహాయం చేయడమే కాకుండా తమ సమాజాన్ని దగ్గరకు చేర్చారు. ఆ రోజు నుండి రాము, రాజు మరియు ప్రకృతి సంరక్షకులు తమ అందమైన గ్రామాన్ని రక్షించడానికి మరియు సంరక్షించడానికి తమ ప్రయత్నాలను కొనసాగించారు. భవిష్యత్ తరాలు కూడా పప్పనపేటలోని అద్భుతాలను ఆస్వాదించగలరని భరోసా ఇచ్చారు.